అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. సుప్రీం సిక్స్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుందో. ప్రతిరోజు కూడా అనునిత్యం రాష్ట్ర ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాల మీద దుమ్మెత్తి పోయడం తప్పితే వైసీపీ పార్టీకి ఇంకోటి లేనట్టుగా ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కులంతో ముడిపెట్టి రచ్చరచ్చ చేయాలంటే అది వైసీపీ పార్టీకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని రేపాయి. అసలు పేర్ని నాని గారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? వైసీపీ ఎందుకు ఈ రకమైన రాజకీయం చేస్తుంది? ప్రజలకు కావాల్సింది ప్రశ్నించాల్సింది ఏంటి? ప్రభుత్వం ఏదైనా చేయకపోతే దాన్ని ప్రశ్నించడం పోయి కుల రాజకీయాలకు తెరలేపిన వైసీపీ పార్టీని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు చంద్రబాబు గారిని కూడా ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధికి కాల్ చేద్దాం. వంశీకృష్ణ గారు ఉన్నారు, బండారు వంశీకృష్ణ గారు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. వంశీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వంశీ గారు, మనకి తెలుసు టీడీపీ మీద చంద్రబాబు గారి మీద వైసీపీ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. కానీ పేర్ని నాని గారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? నిన్న కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి మీద అండ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పేర్ని నాని అనే వ్యక్తి రాజకీయ నిరుద్యోగి. గతంలో 2019-24 మధ్యలో మంత్రిగా ఉన్నారు అండ్ ఆల్సో ఎమ్మెల్యేగా ఉండి గతంలో చాలా సార్లు నోరు బారేసుకున్నటువంటి విషయాలు మనం చూసాం. ఆ తర్వాత 2024లో ఈయనకైతే డిపాజిట్లు రావు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ అబ్బాయికి టికెట్ ఇప్పించినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి. అదే పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా నిరుద్యోగిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఒక కులాన్ని డైరెక్ట్ గా ఆయన టార్గెట్ చేస్తా మాట్లాడుతున్న విషయాలు మనం గతంలో చాలా చూసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం అర్హతతో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి? సో మరొకటి ఏంటంటే నేను చూసా, ఈయన అంటాడు చనిపోయినటువంటి సాయి కృష్ణ అతను ఆంధ్ర నయీముని చేద్దామని పోలీసులు అనుకున్నారట. అనుమానం అంట. అది మీరు విన్నారా? ఆంధ్ర నయీముని చేస్తారట సాయి కృష్ణని. అంటే ఇప్పుడు కాపు కుర్రోళ్ళు గంజా ఒక కేసు ఉంది అని చెప్తేనే ఆ రోజు మరి కాపు కుర్రోళ్ళ మీద లేనిపోయిన నిందలు వేస్తారు అన్నటువంటి వీరు ఈ రోజు మరి కరుడు గట్టిన నేరగాడు ఆంధ్ర నయీంతో ఆ కుర్రోడిని పోలుస్తారా? అసలు ఎటుపోతా ఉన్నారు? ఒక యువకుడు అది లాకప్ డెత్తా లేదంటే ఏంటి అనేది ఎంక్వైరీ దశలో ఉండగా నయీం లాంటి హంతకులతోటి ఈ పిల్లల్ని పోల్చడం, 23 సంవత్సరాల పిల్లోడిని పోల్చడం. వీళ్ళ అధినేత వచ్చేసి అదే పిల్లోడు, చిన్న పిల్లోడు ఏదో తెలిసి చేశాడని వాళ్ళ అధినేత అంటాడు. ఇతనేమో ఆంధ్ర నయీం అంటాడు. పేర్ని నాని అనేటటువంటి ఒక రాజకీయ నిరుద్యోగి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పట్టించుకుంటే ముందుకు కదలలేం. ఈయన చంద్రబాబు నాయుడు గారిని కబర్దార్ అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు ఏం అనమాకండి, వైసీపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను అని అదో రకంగా ఎప్పుడూ లేని విధంగా మాట్లాడారు. ఎలా చూస్తారు ఈ కోణాన్ని? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మృదు స్వభావి. ఆయన ఎంతమంది ఆయన్ని విమర్శించినా గానీ ఆయన పని చేసుకుంటా వెళ్తారే గానీ నన్నే ఇంత మాట్లాడతావా, నీ అంత చూస్తా అని చెప్పి ఇట్లాంటివి ఏవి చేయరు. చంద్రబాబు నాయుడు గారికి అవి చేత కావు. ఆయన మృదు స్వభావి. కబడ్దారంటే ఒక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధిలో కబడ్దార్ అనమనండి. ఇంకంటే ఎక్కువ అభివృద్ధి నేను చేసి చూపిస్తాను చంద్రబాబు గారు కబడ్దార్ అని చూపిమనండి.
నువ్వు గూగుల్ డేటా సెంటర్ తెచ్చావు చంద్రబాబు నాయుడు గారు, నేను దానికంటే పెద్ద తీసుకొస్తాను కబడ్దారు అనమనండి. నువ్వు అమరావతి కడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చావు, నువ్వు అన్ని కంపెనీలు తీసుకొచ్చావు, నీకంటే ఎక్కువ తెస్తాను కబడ్దారు అనమనండి పేరు నాని. అవేమి కుదరవు. ఏంటి చంద్రబాబు, మా యువకుల్ని నువ్వు ఉద్యోగాల్లో పెడతావా? ఎంత ధైర్యం నీకు? ఖాళీగా మా చుట్టూ జై జగన్ అనుకుంటా తిరిగే కుర్రోళ్ళని నువ్వు ఈరోజు ఉద్యోగాల్లో పెడతావా? నీ కబడ్దారని చెప్పి అంటా ఉన్నాడు ఈరోజు పెయిన. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావా? రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోయి ఉంటే మాకు రాజకీయం చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటది, అట్లాంటిది నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావా? కబడ్దారు అంటా ఉన్నాడు ఇవాళ పెయినాని. ఇవన్నీ ఉడత ఊపులు. ఈ రాజకీయ నిరుద్యోగులు మాట్లాడేటటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఆయన పని ఆయన చేసుకెళ్తా ఉంటారు. 23 సంవత్సరాల క్రితమే 2003 అక్టోబర్ 1వ తారీఖున 16 క్లైమోర్ మైన్లు పేలితే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు బతికి బయట కట్టినటువంటి వ్యక్తి ఇట్లాంటి ఉడత ఊపులకు భయపడతాడనైతే అనుకోవటం పేర్ని నాని యొక్క మూర్ఖత్వం. ఎందుకండి పవన్ కళ్యాణ్ విషయంలో కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు ఈసారి? ఎప్పుడూ లేదు, పవన్ కళ్యాణ్ని లేపాల్సిన అవసరం లేదు మనం అన్నారు. అంటే హితబోధ అయింది అనుకోవాలా, ఏమనుకోవాలి? అర్థమైంది సార్. పేర్ని నాని గారికి కులాల కుంపట్లు పెడతా ఉంటే అవి వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఎంత ట్రై చేసినా బూమరాంగ్ అవుతా ఉన్నాయి. డిఎస్సిలో కులాన్ని తీసుకొచ్చాం, కమ్మ కులాన్ని, వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ కాపు యువకుడు హత్య అనేటటువంటి విషయాన్ని గట్టిగా తీసుకెళ్ళడానికి ట్రై చేశాం, వర్కౌట్ అవ్వలేదు. ఇక కుల విద్వేషాలు రెచ్చగొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారిని మాటలు అనాలి, అవేవి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి కబడ్దారు అంటాడు. నేను అదే చెప్తా ఉన్నా, అభివృద్ధిలో ఆయనతో పోటీ పడి కబడ్దారనండి, కంపెనీలు తీసుకురావడంలో ఆయనతో పోటీ పడి కబడ్దారనండి, సంక్షేమం ఇవ్వడంలో ఆయనతో పోటీ పడి కబడ్దారనండి. అంతేగాని ఆయన చేసేటటువంటి మంచి పనులను సవాల్ చేస్తా కబడ్దారంటే నిన్న చంద్రబాబు గారు వేసిన యోగాసనాలు ఉన్నాయి కదా, అవి ఏమైనా చేయగలరంటారా ఇళ్లలో ఎవరన్నా? సార్ చేయగలుగుతారా కాదు సార్. ఒక 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాదిగన్ అంటే గుండాకి చచ్చిపోతారు అనే ఉద్దేశం వచ్చేటట్లుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఎవరు? ఈ సోకాల్డ్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చేసి ఒంగుని కొబ్బరికాయ కొట్టమనండి, యోగాసనాల దాకా అవసరం లేదు, ఒంగుని కొబ్బరికాయ కొట్టమనండి. చంద్రబాబు నాయుడు గారు 2 గంటల 10 నిమిషాల్లో తిరుపతి నుంచి తిరుమలకి ట్రెక్కింగ్ కొండెక్కేశారు. 5 గంటలు తీసుకోమనండి జగన్మోహన్ రెడ్డి. అందరూ రాజకీయ యువకుడు అంటున్నారు కదా సార్ జగన్ ని, వాళ్ళు అందరూ అంటారు సార్. మీసాలకు గడ్డాలకు రంగులు ఎత్తే విజయసాయి రెడ్డి కూడా యువకుడైపోతాడు. రైట్ రైట్ థ్యాంక్ యూ. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని అర్థం చేసినందుకు. సో వంశీకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, నా రాజకీయ నిరుద్యోగిగా ఉన్న పేరుని నాని మాటలని, వ్యాఖ్యల్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయ యువకుడుగా చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మీసాల గడ్డాలకి రంగు వేసుకుంటా కానీ ఒంగును కొబ్బరికాయ కూడా కొట్టలేరని మరి తీవ్ర కమెంట్స్ అయితే చేశారు. మీరేమంటారో ఈ విషయంలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి సుప్రీం 6 మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. నమస్తే.